నమస్తే అండి, నేను 4th క్లాస్ రాధా మనస్విని వాళ్ళ మదర్ని. సో అయితే ఎలా అంటే ఎంత కాంపిటేటివ్ స్పిరిట్ అంటే చాలా అనమాట. నన్ను ఇంకా పడుకొని చెప్పేది, కూర్చొని చెప్పేది, అమ్మ నాకు ఈ సమ్ చెప్పే, నాకు ఇది చెప్పే, నాకు ఇప్పుడు ఎలాగైనా సెకండ్ ర్యాంక్ వచ్చేయాలి, నేను సైకిల్ కొనిపించుకోవాలి. నిజంగా అలాగే టార్గెట్ పెడితే తనకు సెకండ్ ర్యాంక్ వచ్చిందండి డిసెంబర్లో, సైకిల్ కొనిపించుకుంది. సో అంటే కాంపిటేటివ్ స్పిరిట్ అన్నది పిల్లల మధ్యలో అలా ఉంటుంది అనమాట. ఒక టార్గెట్ పెట్టేసామంటే అది రీచ్ అయిపోవడానికి రెడీగా వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవడానికి చూస్తారు. అంటే ఏదో చెప్తాం కదా, సామదాన వేద దండోపాయాలని. ఇంకొంచెం నెక్స్ట్ అలాగే 5th లోకి వెళ్ళేసరికి ఇంకా కొంచెం స్టడీస్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు కాబట్టి ఇంకా డెవలప్ అవుతారు. సో అదైతే మాత్రం హ్యాపీ. కొంచెం తినే తిండిలో అయినా, ఫోన్ టైమింగ్స్ అయినా, టీవీ టైమింగ్స్ అయినా ఇంచుమించుగా చాలా వరకు తగ్గేయలేదు. ఓకే, ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. నా పేరు అర్జున, మా అమ్మాయి పేరు హవీలా. మేము సబోవర్ నుంచి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఇక్కడ రావడం జరిగింది. వచ్చి ఇంచుమించుగా 1 year కంప్లీట్ అయ్యింది. అయితే మా అమ్మాయి 3rd స్టాండర్డ్లో మధ్యలో రావడం జరిగింది అనమాట. మా ఇంటికి దగ్గరలో ఒక స్కూల్ ఉంటే స్కూల్ వేయడం జరిగింది. యాక్చువల్గా మా అమ్మాయి చాలా బాగా చదివేది, అంటే అక్కడ మా ఊళ్ళో ఉండేటప్పుడు. ఇక్కడికి వచ్చిన తర్వాత 6 months కంప్లీట్ అయిపోయింది. ఫుల్ డల్, ఏం చేయాలి, నెక్స్ట్ 4th ఎక్కడ చేయలేమని అనే ఉద్దేశంతో నేను ఏం చేశానంటే, నేను చదువుకున్న నాలెడ్జ్ ప్రకారం మొత్తం స్కూల్ అన్నీ వడకట్టడం జరిగింది. ప్రతి స్కూల్కి వెళ్ళాను, ఎలా ఉంది ఏంటని. చివరికి ఈ స్కూల్లో తెలియదు యాక్చువల్గా. అంటే ఈ స్కూల్ మన ఎస్కోట్లో ఎక్కడ కనిపించలేదు అనమాట, నేమ్ వినిపించలేదు. తర్వాత ఏమైందంటే, ఇక్కడ మా సిస్టర్ పక్క వీధిలో ఉంది, ప్రతి ఈవినింగ్ వెళ్తుంటాను నేను. అక్కడ చిన్న పాంప్లెంట్ కనిపించింది, EWE అని. అది ఏదో బాగుంది, ఎక్కడ ఏంటి అని అడ్రస్ ఎదుర్కొంటే ఇలా రావడం జరిగింది. రాగానే సార్ కనిపించారు. సార్ ఇలా ఏంటంటే ఇంచుమించుకు ఒక అరగంట, 1 గంట మాట్లాడడం జరిగింది. ఏదో బాగుందే స్కూలు అంటే, సార్ చెప్పినట్టుగా నెక్స్ట్ తక్కువ స్ట్రెంత్, ఇతను ఉన్నటువంటి బిఫోర్ లాస్ట్ ఇయర్ రిజల్ట్స్, ఇవన్నీ కూడా చూడడం జరిగింది అనమాట. సార్ మరి ఏంటి సార్ మీకు జాయిన్ చేయాలనుకుంటానంటే, లేదండి ఎంట్రన్స్ ఉంటుంది, మీ నేము మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అన్నారు. ఇవ్వడం జరిగింది. తర్వాత మా స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది, ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టారు. 60 marks 40 marks పెట్టడం జరిగింది. మా అమ్మకి 12 marks మాత్రమే వచ్చింది అనమాట, అంటే 12 మార్కులు వచ్చాయి. సార్ చూశారు, మేడం గారు చూశారు, చాలా డల్గా ఉందండి అమ్మాయి, అయితే క్లాస్ అయినా తగ్గిస్తాం, లేకుంటే వేరే విధంగా చేయండి అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. చూసారు, లేదండి మా అమ్మాయి బాగా చదువుతుందండి అన్న. అయినప్పుడు మళ్ళీ పేపర్ తీసుకొచ్చి దగ్గరుండి ఒకసారి మరలా చేయడం జరిగింది అనమాట. 2-3 మార్కులు ఎక్స్ట్రా వచ్చాయి. అంటే ఇలా చెప్పగానే చేయడం జరిగింది. క్రమేపీ ఇలాగా ఏంటంటే 2-3 నెలల్లోనే మా అమ్మాయి బాగానే చదవడం మొదలుపెట్టింది అనమాట. అమ్మ నీ పేరు ఏం పేరు, నువ్వు ఎక్కడ చదువుతావు? MKయ్య. కొంతమంది మాకు టీచింగ్ స్టాఫ్ కానీ, బ్యాంక్ స్టాఫ్ కానీ, పోస్ట్ ఆఫీస్ వాళ్ళు కూడా ఎక్కడంటే పలానా వీధిలో, EWE మా ఇద్దరు భార్య భర్తలు బాగానే చెప్తారు. మా అమ్మాయిని ఈ స్కూలు ఆ విధంగా ఆ టాప్ ర్యాంక్లోకి తీసుకురావడం జరిగింది. ప్రైవేట్ కూడా మేము పెట్టాము. పెట్టిన తర్వాత అతను కూడా అభిని వేస్ట్ ఫెలో, నువ్వు చదవలేవు చేయలేవు అంటే ఇంటికి వచ్చి ఒకసారి ఏడ్చాడు. మన మార్క్స్ కూడా 38 ఎన్నో వచ్చేసారు. వస్తే ట్యూషన్ సార్ చూపించిన, నువ్వు వేస్ట్ ఫెలో అన్నారు కదా, ఓన్లీ ఏముంది చదివితే చదువుతావు, లేకపోతే లేదు, నువ్వు డెవలప్ అవ్వాలని నీకుంటే చాలు అని అన్నాను. వాళ్ళు కూడా ఏమనలేదు, మాట్లాడలేదు సార్ కూడా. ఇప్పుడు అతనే అంటున్నారు ఇంప్రూవ్ అయ్యారు అనేసి. మనం మీరు కూడా అన్నారు సార్, ఇంప్రూవ్ అయ్యావు అవి, పర్వాలేదు, ఇలా చదివితే పర్వాలేదు అనేసి. యాజ్ ఎ టీచింగ్గా నేను ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తానండి. కానీ తను ఇంగ్లీష్ నేర్చుకున్న తర్వాత నాకు కొత్త సమస్య స్టార్ట్ అయిందనమాట. ఆ పాపని ఎవరు క్లాస్ రూమ్లో కూర్చోబెట్టలేకపోయేవారు. యాజ్ ఎ ఫ్యాకల్టీగా టీచర్స్ అందరూ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ మాట్లాడాలి అన్న దీంతో వచ్చేసరికి నాకు అటువంటి స్కూల్ గురించి నేను వెతుకుతూనే ఉండేవాడిని. కానీ ఎక్కడ స్కూల్ అయితే మట్టికి దొరకలేదు. ఈ ఇన్స్టిట్యూషన్ ఉన్నదని తెలుసు, కానీ వీళ్ళు సైనిక్ నవోదయ కోచింగ్ సెంటర్ చెప్తున్నారని తెలిసింది, కానీ ఇది చెప్పలేదు. అంటే అప్పుడు ఏమొచ్చి నా ఫ్రెండ్ ఏనండి చంద్రలో HM గారు, లేదు జగదీష్ మీ వాళ్ళదే ఒక స్కూల్ ఉంది, అక్కడ బాగా చెప్తున్నారు, మా బ్రదర్ వాళ్ళ అబ్బాయిని జాయిన్ చేస్తాడు, నెక్స్ట్ వాళ్ళ అమ్మాయిని కూడా లాస్ట్ ఇయరే జాయిన్ చేస్తాడు జగదీష్ అని తను నాకు చెప్పడం జరిగిందండి. సో తీసుకొచ్చి మా అమ్మాయిని మా అబ్బాయిని ఇద్దరిని తీసుకొచ్చి జాయిన్ చేశాను. సో మా అమ్మాయిని ఇప్పుడు క్లాస్లో కూర్చోబెట్టగలుగుతున్నారండి టీచర్స్. నడుతుంది అంటే ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్పడం నాకు అవుట్ అని ఏంటంటే, నేను ఆశించిన
ఫస్ట్ వినాలి అన్న కాన్సన్ట్రేషన్ మా పాపకి రావడానికి ఏంటంటే అమ్మాయికి ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ క్లాస్ చెప్తాము అనుకుంటే ఖచ్చితంగా వింటది. అది మట్టికి నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుల్ఫిల్ అయింది ఏంటంటే ఆ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ టీచింగ్ మటుకు ఫుల్ఫిల్ అయిందండి మేడం గారిని. యాజ్ ఎ ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ వింటుంది చెప్తప్పుడు. అది నెక్స్ట్ స్కూల్లో నాకు ఈ స్కూల్కి వచ్చిన తర్వాత ఏంటంటే మా పాపని క్లాస్లో కూర్చోబెట్టగలిగారు. అది నేను నిజంగానే అంటే హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. అంటే మీ బుక్స్ నేను ఫాలో అవుతూనే ఉన్నాను. బుక్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. నా ఇంట్లో నాకు ఒక లైబ్రరీ ఉంది, కానీ ఆ అవే కాన్సెప్ట్స్ ఉన్నాయండి. మీరు తీసుకున్న మెటీరియల్ చాలా గ్యాదర్ చేశారు, కష్టపడ్డారు, దాన్ని ఒక తయారు చేశారు. స్టడీ అండ్ తెలుగు హిందీ 2 చదివేస్తుంది. ఈ పర్టికులర్ బ్యాచ్ని వీళ్ళు తయారు చేసుకుంటున్నారండి ఢీ కొట్టడానికి. నేను సిలబస్ని ఫాలో అవుతున్నాను కాబట్టి, అంటే మిగతాదేన్ని చెప్పడం కాదు, నేను ఫాలో అవుతున్నాను. వీళ్ళు ఏం టీచ్ చేస్తున్నారు ఏంటి అంటే నేను ఆర్ఆర్బి కోచింగ్ తీసుకున్నాను. అంటే దాన్ని బట్టి వీళ్ళు ఏం చెప్తున్నారు ఏంటి అని దానికి అంటే నేనైతే సాటిస్ఫైడ్ అండి. ఈ స్కూల్ తెలీదు. మా బాబాయ్ వాళ్ళ పాప భువన ప్రియ ఉంది కదా సార్, ఆ పాప ద్వారా మేము ఈ స్కూల్కి వచ్చాము. అయితే మా పిల్లలైతే చాలా డల్లే ఇంతకు ముందు అయితే. మా చిన్న పాప మాత్రం చాలా బాగా కొంచెం పర్లేదు, బాగానే చదువుతుంది నమ్రత. నాకన్నా మీ మాట ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు మా పిల్లలు. స్కూల్ అయితే మాకు బాగా పర్లేదండి మా పిల్లల విషయంలో కూడాను. మా అబ్బాయి తూర్బి లెక్చే 4th క్లాస్. ఈ స్కూల్కి వచ్చాక బాగా ఇంప్రూవ్ అయ్యాడు. 2 times ఫస్ట్ క్లాస్ కూడా వచ్చింది, ఫస్ట్ ర్యాంక్ కూడా వచ్చింది. అయితే సారు మేడం కూడా బాగానే చెప్తున్నారు. నా పేరు అమర్నాథ్, 4th క్లాస్ వాసవ్య వాళ్ళు ఫాదర్ని. 3-4 స్కూల్లో జాయిన్ చేశాను మా పిల్లలకి. తర్వాత నేను చాలా ప్లేసెస్ ఉండేది నాకు పోస్టింగ్కి, అయినా నేను ఎస్కోటకి వెళ్దాము పిల్లలకి ఎడ్యుకేషన్ ఇద్దామనేసి వచ్చాను. వచ్చిన తర్వాత ఎస్కోట మొత్తం ఎత్తికాను, కొన్ని స్కూల్స్లో పెట్టడం జరిగింది. అయితే పిల్లల్లో ఏదో లోపిస్తుంది, కొద్దిగా డల్గా అవుతున్నారు, ఏం చేద్దాము అని ఆలోచించే టైంలో ఎస్గా ఎవరు చదివించారట కదా, మన ఎవరంటే భాను మేడం మేడం గారు చెప్పారు స్కూల్లో ఒకసారి ట్రై చేయండి ఇది అది అన్నారు. అయితే నేను అడ్మిషన్కి వచ్చాను, సార్తో కలిసాను. అడ్మిషన్ తీసుకునే ముందు సార్ ఒక ఎగ్జామ్ పెట్టారు. ఓకే, తర్వాత ఒక ప్రతి క్లాస్కి కొంత తయారు చేసుకుని ఉన్నారు వీళ్ళు. ఫండమెంటల్స్, బేసిక్స్, పిల్లలకి ఏంటి ఇంప్రూవ్మెంట్ చేయాలి, అది వస్తే ఆడు గెటిన్ అవ్వగలడు అని చెప్పేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. అంటే మెయిన్ అదే కదండి. ఫస్ట్ కంపల్సరీ ఏంటంటే పిల్లోడికి పక్కాగా రాయడము, చదవడము, ఏదో దాని మీద కాన్సెప్ట్ మీద ఇది వస్తేనే ముందుకు వెళ్ళగలడు. లేకపోతే ఆడు భయపడతాడు, అది నేర్చుకోకుండా ముందుకు వెళ్ళాలని భయపడతాడు. నాకు బాగా నచ్చింది ఏంటంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చింది. అది వస్తే నేను ఏమనుకున్నానంటే ఇప్పుడు మా పిల్లోడు సరిగ్గా చదవలేకపోతుంది, మా పాప సరిగ్గా చదవలేకపోతుంది, ఈ కాన్సెప్ట్ వస్తే నెక్స్ట్ దానికి ముందుకు వెళ్ళడానికి చాలా యూజ్ అవుతుంది అంటే భయపడకుండా వెళ్తుంది. నాకు పాత స్కూల్లో కూడా పాప చదువుతుంది అని చదువుతారు కానీ పెద్ద సాటిస్ఫాక్షన్ ఉండదు. చదువుతుంది అయితే ఇది మీ సార్ నాకు గ్రేడింగ్ కోసము అలాగా అన్న టైప్లో ఆలోచించాను. వాళ్ళని తక్కువ చేయడానికి కాదు, నాకు అలాగ అనిపించేది. ఆ ఇంప్రూవ్మెంట్ లేదు. ఏ గ్రేడ్ వస్తుంది, ఏ గ్రేడ్ స్టాండర్డ్ లేదు. అప్పుడు చాలా ఫీల్ అయ్యేవాడిని. ఇదేంటి ఏ గ్రేడ్ అంటారు, పాప ఏమో క్లాస్ ఫస్ట్ అంటారు, ఇది అంటారు, మరి అడిగితే ఏం చెప్పట్లేదు అని ఫీల్ అయ్యేవాడిని. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా ఇంప్రూవ్మెంట్ చూశాను. మరి నేను ఈ కాన్సెప్ట్ అయితే నవోదయ ఈ సైనిక్స్ కాన్సెప్ట్ కోసం కాదు, కానీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటనుకున్నానంటే బెటర్గా ప్రైమరీ కంపల్సరీగా స్ట్రాంగ్గా ఉండాలి. ప్రైమరీ ఎడ్యుకేషన్ స్ట్రాంగ్గా ఉంటే కంపల్సరీగా హై స్కూల్ లెవెల్లో ఇంప్రూవ్మెంట్ అవుతారు. మేము ఎందుకంటే హై స్కూల్ టీచర్ని నేను ఫేస్ చేస్తున్నాను. నేను ఇలాగ 8th to 10th వరకు చెప్తాను. మాకు ప్రైమరీ నుంచి వస్తారు, చాలా కష్టపడాల్సి వస్తుంది. అక్షరాలు చదవడం రాని వాళ్ళు, ఏబిసిడీలు రాని వాళ్ళు, కనీసం నంబర్ కాన్సెప్ట్ చిన్నది కూడా తెలియని వాళ్ళు వస్తారు. మేము ఎంత ఫేస్ చేస్తున్నాం అర్థమైంది. అంటే వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి. 10th వచ్చేసరికి కూడా సరిగ్గా చదవడం రాని పరిస్థితి అయిపోయింది మాకు. అది చాలా ఫేస్ చేస్తున్నాం. అందుకే మాకు బాగా ఇది అనిపించింది. ఎందుకంటే కంపల్సరీగా ఇది ప్రైమరీ ఎడ్యుకేషన్ గట్టిగా ఉండాలి. ఇది గట్టిగా ఉన్నప్పుడు వాళ్ళు నెక్స్ట్ 6th నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళు హ్యాపీగా భయపడకుండా ముందుకు వెళ్ళగలుగుతారు అన్న కాన్సెప్ట్. దాని మీద ఆలోచించాను. బాగుంది, నాకు ఆ ధైర్యం ఉంది. మా పిల్లలు మావాడైతే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ జయవర్ధను, ఆడికైతే స్కూల్కి పంపించాలంటే చాలా ఇబ్బంది పడేవాడిని. కానీ ఆడు చాలా హ్యాపీగా వస్తాడు. ఏది చెప్పినా
నేను ఇంట్లో చెప్పిన చేయడు, కానీ స్కూల్లో ఏదైనా చెప్తే మాత్రం అది కంపల్సరీగా చేస్తాడు. భయం అనమాట, అది కంపల్సరీ భయస్తుడు. మేడం చెప్పారు చేయాలి అన్న కాన్సెప్ట్ బాగుంది. మా పిల్లలు కూడా బాగా ఇంప్రూవ్ అయ్యారు. చాలా బాగా చెప్తున్నారు, అందరి కోసం చెప్తారు మేడం, చాలా బాగా చెప్తారు. కాబట్టి ఇంకా కంప్లైంట్స్ ఏం లేవు. ఇంప్రూవ్మెంట్ అంతే, ఆ పాపకు వస్తుంది ఆ పట్టుదల, నేను కూడా ఆ ప్లేస్లో ఉండాలి అంటే ఆ కాన్సెప్ట్ మీరు చెప్పడము. కానీ ఆ పిల్లలు మాత్రం చాలా స్పోర్టివ్గా తీసుకుంటున్నారు. కాంపిటేటివ్ స్పిరిట్లో కంపల్సరీగా ఇంత ఎడ్యుకేషన్ ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. అలాగే ప్రైమరీ ఎడ్యుకేషన్ అయితే స్ట్రాంగ్గా ఉండాలనుకున్నాను, నాకు అలాగే ఇస్తున్నారు. చాలా హ్యాపీ. మీ అందరికీ దాని మీద ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.